తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా హై అలర్ట్ ప్రకటించిన తెలంగాణ పోలీస్ శాఖ. ఈ నేపథ్యంలోనే ములుగు జిల్లా ఏజెన్సీ మారుమూల గిరిజన ప్రాంతాల్లో పోలీస్ శాఖ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పార్లమెంటు ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలంటూ, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా పార్లమెంటు ఓటు హక్కు విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి అంటూ వెంకటాపురం ప్రధాన రహదారుల్లో ఫ్లాగ్ మార్చ్, ఓటర్ అవగాహన బ్యానర్తో పోలీస్ బృందం ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమార్, వెంకటాపురం ఎస్ఐ అశోక్, వాజేడు, పేరూరు, అలుబాక స్పెషల్ పార్టీ ఎస్ఐలతో పాటు సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ భద్రతా బలగాలు పాల్గొన్నాయి. ఈరోజు వెంకటాపురం మండల పరిధిలో గల వెంకటాపురం టౌన్లో ఈ యొక్క పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించి పోలీస్ కవాతు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పేరూరు, ఆల్బాక, వెంకటాపురం మరియు వాజేడు పోలీస్ స్టేషన్లో గల పోలీస్ యొక్క సహకారంతో ఈరోజు పోలీస్ కవాతు నిర్వహించడం జరిగింది. ఇందులో ఎలక్షన్స్ లో పూర్తిగా నిర్భయంగా ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోన్ కాకుండా డబ్బు కానీ, మద్యం కానీ మరియు సంఘ విద్రోహ శక్తుల నుంచి వచ్చే బెదిరింపు కాల్స్లకు కానీ ఎట్లాంటి బెదిరింపులకు పాల్పడకుండా వాళ్ళ యొక్క ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ఈరోజు పోలీస్ కవాతు నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా అన్ని పోలీస్ స్టేషన్లలో నిర్వహిస్తాము. దీనికి సంబంధించిన బలగాలు కూడా మన దగ్గర అన్ని జిల్లాల కంటే అధిక మొత్తంలో ఏర్పాటు చేయడం జరిగింది. బాంబ్ స్క్వాడ్ కానీ, మనకు వెపన్ ఎక్విప్మెంట్ కానీ, డ్రోన్ కానీ, అన్ని యొక్క ఆయుధాలు మరియు అత్యాధునిక ఆయుధాలు మరియు ఫోర్స్ సహకారం కూడా చాలా ఉంది. దీనికి సంబంధించి ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా వారి యొక్క ఓటు హక్కును సద్వినియోగంగా వినియోగించుకోవాలని మా పోలీస్ తరఫున కోరుకుంటున్నాం.